రామ పరంధామ, పార్థుని పరువు నిలుపని పాదదాసుని పదగట్టనం అనుభవించితివా తండ్రి? అయ్యో, నా దైవానికి నేనెంత బాధ కలిగించుతుని. హనుమ, తనయుడు వెన్నెక్కిన తండ్రికి బాధ కలుగునా? రామా, బావా 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 అర్జున, ఈ భీమసేనాగ్రజుడు రుద్రాంశ సంభూతుడు. నిన్ను అనుగ్రహించేందుకే ఈ రవంత నాటకం ఆడాను. అన్నా, నీ దర్శనంతో నాలో భేదబుద్ధి నశించి జ్ఞానోదయమైంది. నీ రాముడు, నా కృష్ణుడు వేరు రూపులైనా వేరు కారని, ధర్మము వలె దైవమొక్కడేనని ఈ అహంకారికి నీ దైవలన కనువిప్పయింది. ఎప్పటికీ నాపై ఈ కూరిమి వీడకుమన్నా. విడువమన్నా విడువం అర్జున. రానున్న ధర్మక్షేత్రము కురుక్షేత్రమున నీ రథసారథినై నేను, నీ కేతనమాశ్రయించి నేను నీ వీర విహారము తిలకించగలను. విజయాన్ని కూడా ప్రసాదించి నన్ను సార్థక నామధేయుణ్ణి చేయి. సర్వము ఆ భగవంతుడే ప్రసాదించగలను. నేను నీ వంటి భక్తుణ్ణి కావు హనుమ, నీవు అవతారమూర్తివి. కలియుగంలో ప్రత్యక్ష దైవానివి. కొలిచిన వారికి కొంగు బంగారమే. అమేయ బల పరాక్రమాలను సంగే ఏకైక దైవానివి హనుమ. ఈ పారిజాత సుమహారము వలె నీ పవిత్ర నామము ఎన్నడూ వసివాడదు. కథా సుధాజరి మాధురిలో పరవశమందే వీరాంజనేయ, పరవశమందే వీరాంజనేయ. జయ 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 జయ